చూడండి. ముందు ఏం లేదండి, ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్లో నుంచే ఇంకో ఫంక్షన్ కాల్ అనేది వస్తుంది మనకి. సో అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఆ ఫంక్షన్ మొత్తము ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఓకే, మళ్ళీ ఇక్కడ రిటర్న్ అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి వచ్చింది ఇక్కడ ఫంక్షన్ కాల్. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అది ఇక్కడికి వస్తుంది. మళ్ళీ ఆ ఫంక్షన్ మొత్తము ఈ కొత్త వాల్యూతో మనకి ఎగ్జిక్యూట్ అవుతా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రిటర్న్, మళ్ళీ ఇంకో కొత్త వాల్యూ వచ్చేసింది. అప్పుడు ఏం చేస్తుంది, మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. మళ్ళీ ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యి ఎప్పుడైతే కండిషన్ మనకి రికర్షన్లో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కండిషన్ కరెక్ట్గా ఇవ్వకపోతే మనకి అది ఇన్ఫైనైట్ రికర్షన్గా మారిపోతుంది. అంటే ఇంకా ప్రింట్ అవుతూనే ఉంటుందన్నమాట. గోన్గా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. సో కండిషన్ అనేది మనం కరెక్ట్గా ఇవ్వాలి. ఓకేనా? సో ఇక్కడ రిటర్న్ 1 ఇచ్చింది అంటే ఇక ఈ ఎల్స్ పార్ట్ మనకి ఎగ్జిక్యూట్ కాదు. అంటే ఇక్కడతో, అంటే మీరు బాగా గమనించినట్టయితే ఈ స్టెప్